హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్గా గారెలు చేశాను. ఎలాంటి రవ్వ లేకుండా సాఫ్ట్గా, స్మూత్గా, టేస్టీగా ఉండే గారెలు చేశాను. మార్నింగ్ పప్పు నానబెట్టుకుని ఈవినింగ్ శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ జార్లో వేశాను. ఆ మిక్సీ జార్లో కూడా గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకోండి, నేను మిక్సీలో వేసేసాను. అది కూడా గట్టిగా ఆడకుండా కొంచెం వాటర్ వేసుకొని కొంచెంగా వాటర్ వేసుకొని పప్పు ఆడుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. దీనిని నైటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని మార్నింగ్ వేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఎలాంటి రవ్వ అది బేకింగ్ సోడా లాంటివి ఏమీ వేసుకోకుండా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి. ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పప్పు అంతా తీసేసుకుని నైటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే డే టైం తీసుకుని టిఫిన్లా వేసుకుంటే సరిపోతుంది. ఈలోపు నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసే లోపు మా చిన్న పాప వచ్చి ఫ్రిడ్జ్లో ఉన్న ఎగ్స్ పాడు చేసేస్తుంది. ఆ ఫ్రిడ్జ్ మీదకి చూడండి ఎలా ఎక్కేస్తుందో. మా చిన్న పాప అండి, ఇద్దరు పాపలేనండి నాకు. అదిగో గుడ్లు చూడండి ఏ విధంగా పాడు చేసేస్తుందో. మార్నింగ్ ఫ్రిడ్జ్లో నుంచి పప్పును తీసానండి బయటికి. కొంచెం సాల్ట్ వేసాను. నేను ఏ రవ్వ కానీ బేకింగ్ సోడా కానీ ఏమీ యాడ్ చేయలేదు. మొత్తం అంతా ఒకసారి కూలింగ్లోనే ఉంది, బట్ ఏంటంటే మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. చక్కగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆ కలుపుకున్న పిండిని చేతికి వాటర్ అప్లై చేసుకుని చేత్తో వేస్తే సరిపోతుందండి. చాలా బాగా వస్తాయి ఇబ్బంది లేకుండా. ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఆయిల్ కొంచెం లైట్గా హీట్ అయింది, సో అందుకనే పొంగట్లేదు. మీరు నాన్ స్టిక్ మూకిడి తీసుకుంటే బాగుంటుంది. కళాయి అనేది లోతుగా ఉండే పాత్ర కానీ నాన్ స్టిక్ కానీ తీసుకుంటే అంటుకోకుండా చక్కగా వస్తాయి. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి. సాఫ్ట్గా చక్కగా ఎలాంటి రవ్వ లేకుండా. ఇందులోకి చికెన్ కర్రీ ఉంటే మామూలుగా ఉండదు, ఎక్సలెంట్గా ఉంటుందండి. కానీ నేను పల్లీ చట్నీ చేశాను. మార్నింగ్ టిఫిన్ కోసమని చేసిన గారెలండి ఇవి. చూసారా టెక్చర్ ఏ విధంగా వస్తుందో. మంచి రంగులో గోల్డెన్ కలర్లో ఎగిన తర్వాత సర్వ్ అవుట్ చేసుకోవడమేనండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. షేప్ కానీ టేస్ట్ కానీ చాలా బాగున్నాయి. చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.